ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లకు రేషన్ కార్డులో మంజూరు చేయాలని, గ్రామీణ ప్రాంతంలో అందరికీ అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయంపై మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ఏ విధంగా రేషన్ కార్డులు ప్రజలకు అందుతున్నాయో ఈ విషయంపై రెవెన్యూ అధికారికి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, రేషన్ కార్డుల వ్యవహారం, కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా అందుతున్నాయి ప్రజలకు, మీరు ఎప్పటి వరకు అందించగలుగుతారు? నమస్కారం అండి. నేను అప్పా ఛానల్ ద్వారా ఒకటి అందరికీ చెప్పడం ఇది అనుకుంటున్నా. మన మండల్కి, మద్నూర్ మండల్కు కొత్త కార్డులు 695 కార్డులు వచ్చింది. ఇంకా మెంబర్ అడిషన్స్ 2612 వచ్చింది. దాంట్లో భాగంగా మనకు రేపటి నుంచి పంచాయత్ సెక్రటరీస్ ద్వారా అండ్ డీలర్స్ ద్వారా అందరికీ పంచడం జరుగుతుంది. మండల్ హెడ్ క్వార్టర్లో ఒకటి మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు టైం ఇచ్చినాక ఇక్కడ ప్రోగ్రాం పెట్టి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో అది కూడా 2-3 డేస్లో అయిపోతుంది. ఇంకా మన దగ్గర టోటల్ 19 అడిషన్స్ పెండింగ్ ఉంది. ఇంకా 217 కొత్త కార్డులు ప్రాసెస్ అయ్యి అప్రూవల్ అవ్వడానికి రెడీ ఉంది. అది కూడా ఒక 2-3 డేస్లో మనకు అప్రూవల్ అయ్యి వచ్చేస్తుంది. మన మండల్లో ఎలాంటి పెండెన్సీ లేదు. అందరికీ రేషన్ కార్డ్స్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి, అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ రేషన్ కార్డ్ ఒక 2-3 డేస్, 1 వీక్లో అందరికీ వచ్చేస్తుంది. దాంట్లో పెద్ద ఈ కంటిన్యూ ప్రాసెస్ వస్తూనే ఉంటుంది. ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో, ఇప్పటిదాకా అప్లికేషన్ ఎవరెవరు పెట్టుకోలేదు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళ ఎంక్వైరీ చేసి ఎలిజిబిలిటీ ఉంటే 100% వాళ్ళకు రేషన్ కార్డ్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అడిషన్స్ మెంబర్స్లో కూడా 5 years దాటిన పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు రేషన్ కార్డులో నేమ్ లేకుంటే వాళ్ళు ఇంక్లూడ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా ఇమీడియట్గా అయిపోతుంది. మనకు ఏ పెండెన్సీ ఏమి ఉండలేదు. ఇప్పటిదాకా 2 డేస్లో ఉన్న పెండెన్సీయే మా మండల్లో ఉంది 19 కార్డ్స్. రిమైనింగ్ అంతా ప్రాసెస్ అయ్యి అప్రూవల్కు రెడీ ఉంది. ఈ 1 వీక్లో మేము అన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ప్రజల్లో ఈ వారం రోజుల్లోనే పూర్తిగా అందరికీ అందే విధాలుగా చర్యలు చేపడతామని స్థానిక రెవెన్యూ అధికారి ముజీబ్ గారు వివరించడం జరిగింది.